పొలిటికల్ అనలిస్ట్ మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. మొదటగా వీరశేఖర్ గారు మీతో ప్రారంభిద్దాం. వీరశేఖర్ గారు, ముద్రగడ పద్మనాభం గారు లేనటువంటి లోటును ఏ అంశంలో కూడా ఏ విధంగా కూడా మనం పూరించలేనటువంటి అంశం. అతను చేసినటువంటి ఉద్యమాలు కానివ్వండి, రాజకీయంగా ల్యాండ్ మార్క్ చేసినటువంటి యాజిటేషన్స్ కానివ్వండి, ఎన్నో కొనసాగించారు. ఎట్లా స్పందిస్తారండి ముద్రగడ గారి మృతి పట్ల? అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ముద్రగడ పద్మనాభం గారి కాపు ఉద్యమ నేతగా, కాపు రిజర్వేషన్ కోసం మొదటి నుంచి ఆయన పోరాడుతూనే ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు ఆయన కాపు ఉద్యమాన్ని కొన్ని పార్టీలకి ఆపాదించి కొంత అపవాదు తెచ్చుకొని తర్వాత కాలంలో కొన్ని ఆయన అభిమానుల ద్వారానే 2015-16 సమయంలో ముద్రగడ గారు ఇచ్చిన పిలుపు మేరకు కాపు రిజర్వేషన్ కోసం పెద్ద ఎత్తున తరలించిన ప్రజలను చూశాం. కానీ వాళ్ళని సరిగ్గా ఉపయోగించుకోవడంలో ముద్రగడ గారు కొంచెం తప్పటడుగు వేశారని చెప్పి అనుకోవచ్చు. అది ఎవరి పిలుపు మేరకు, అది ఎవరి గెలుపు కోసమో లేకపోతే ఎవరి పిలుపు మేరకు ఈ సభ ఏర్పాటు చేశారనేది ఆ రోజు ప్రశ్న ఒకటి అనుకోవచ్చు. కానీ ఏది ఏమైనా కాపు ఉద్యమ నేతగా, కాపు సామాజిక వర్గంలో ముద్రగడ గారు చెదరగా ముద్ర వేసుకున్నారని చెప్పి, ఆయన తనదైన శైలిలో ఒక ముద్ర వేసుకున్నారని చెప్పవచ్చు. కానీ ఏమి సాధించినా సాధించకపోయినా వాళ్ళ కోసం పోరాడారు కాబట్టి ఆ సామాజిక వర్గం ఖచ్చితంగా ముద్రగడ గారిని గుర్తుపెట్టుకుంటారు, ఆయన్ని స్మరించుకుంటూనే ఉంటారని చెప్పి. సాధించలేదు అని మనం అనలేము. ఆయన చేసినటువంటి ఉద్యమ ఫలితంగా ఎన్నో కోట్లాది రూపాయలు ఎంతో వేలాది మంది కాపులకు ఉపయోగపడింది, లబ్ధి పొందారు. ఆయన ఉద్యమ ఫలితంగానే కాపులను రాజకీయ పార్టీలు రాజకీయంగా గుర్తించడం అనేటటువంటిది మనం చూస్తున్నాం. దానికి రంగా గారి దగ్గర నుంచి కాపునాడు సభలు జరుగుతా ఉన్నాయి. కాపునాడు పిల్లా వెంకటేశ్వరరావు గారు, తర్వాత ముద్రగడ పద్మనాభం గారు, ఈ తర్వాత మరి ఎవరు దీన్ని అందిపుచ్చుకుంటారనేది తెలియదు. కానీ కాపు రిజర్వేషన్ అనేది స్వతంత్ర పూర్వం నుంచి మద్రాసు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం దగ్గర నుంచి కాపు రిజర్వేషన్లు అనేది ఒక పెద్ద సంశయంగానే ప్రభుత్వం కొనసాగిస్తూనే ఉంది. తర్వాత అప్పుడు ఒకసారి కాపు రిజర్వేషన్లు అమలు పరిచినా కూడా తర్వాత కాలంలో మళ్ళీ రిజర్వేషన్ తీసిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీది. ఆ తర్వాత పరిస్థితుల్లో రిజర్వేషన్ కోసం ఎంతో మంది పోరాడుతూనే ఉన్నారు ఈ మనం చెప్పుకున్న రీతిలో. కానీ ఎవరు కూడా మళ్ళీ ఆ రిజర్వేషన్ పునరుద్ధరించిన పరిస్థితి అనేది లేదు. కానీ వీటి కోసం పోరాడిన ప్రతి ఒక్కరిని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. వెంకటేశ్వరరావు గాని, అట్లాగే రంగా గారిని కానీ, ముద్రగడ పద్మనాభం గారిని కానీ, ఎవరైనా సరే కాపు ఉద్యమం కోసం పోరాడిన నేతలందరినీ స్మరించుకోవాల్సిన బాధ్యత కాపు సామాజిక వర్గంలో ఉంది అని చెప్పి అనుకోవచ్చు. మిగిలిన వారి సంగతి తర్వాత విషయం. అది ఎంతవరకు రిజర్వేషన్లు అమలు అయినాయి అనేది, లేకపోతే ఏమి వచ్చినాయి అనేది అప్పుడు ప్రభుత్వాలు ఈ సామాజిక వర్గానికి ఇచ్చిన వాల్యూని బట్టి, ఈ సామాజిక వీరశేఖర్ గారు నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి.